మీలో చాలామంది రోజు ఇంట్లో సులభంగా చేసుకునే పూజా పద్ధతి గురించి చెప్పమని అడిగారు. ఈ వీడియోలో 10 నిమిషాల్లో పూర్తయ్యే సులభమైన నిత్య పూజ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. వీడియో చివర్లో మీకు నిజంగా సమయం లేనప్పుడు ఆ రోజు 5 నిమిషాల్లో పూజ ఎలా పూర్తి చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఈ పూజ చేయడానికి మీకు పెద్దగా పూజా సామాగ్రి కానీ లేదా నోరు తిరగని సంస్కృత మంత్రాలు కానీ అవసరం లేదు. ఇంకా మొదలు పెడదాం. ఈ పూజకు మీకు కావాల్సిన వస్తువులు: రోజు కొలిచే దేవుడి ఫోటోలు కానీ ప్రతిమకి కానీ మీరు ఈ పూజ చేయొచ్చు. మీకు కావాల్సినవి నెయ్యి లేదా నూనెతో వెలిగించిన దీపం, 1 గ్లాసులో మంచినీళ్లు, గంధం ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రమే, తమలపాకులు, పూలు, అగరబత్తులు, నైవేద్యంగా పెట్టడానికి ఏదైనా పండు. మీరు నైవేద్యంగా చిన్న గ్లాసులో పాలు కానీ మీ ఇంట్లో వండింది కానీ పెట్టినా పర్లేదు, కానీ అది నైవేద్యంగా పెట్టాకే మీరందరూ దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. మీరు కుంకుమ, పసుపు, అక్షింతలు, గంట ఇవన్నీ రోజు వాడితే అవి కూడా దగ్గర పెట్టుకోండి. ఈ పూజకి మీకు కలశం అవసరం లేదు, అభిషేకం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఇంట్లో కానీ మీ కుటుంబంలో కానీ ఆ ఆచారం ఉంటే మీరు ఆ ఆచారాన్ని కొనసాగించవచ్చు. మామూలుగా హిందూ పూజా విధానాలు కొంచెం కష్టంగా, ఎక్కువ సమయం తీసుకునేలాగా ఉంటాయి, కానీ మనం రోజు చేసుకునే ఈ పూజ సింపుల్గా ఉంటేనే మంచిది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే విధానంలో కూడా పూజకి కావలసిన ముఖ్యమైన అంశాలను అలాగే ఉంచుతూ రోజు సులభంగా ఎలా చేసుకోవాలో చెప్తాను. మిమ్మల్ని, మీ పూజ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. మీరు ఎప్పుడు పూజకి కూర్చున్నా స్నానం చేసి శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకొని కూర్చోవాలి. ఆ తరువాత పూజ చేసే ప్రదేశాలు లేదా మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ప్రమిదలు, పూజకు ఉపయోగించే పాత్రలని శుభ్రం చేసుకోవాలి. మీ చేతులు కడుక్కొని పూలను, గంధాన్ని, అగరబత్తులని, మంచినీళ్ళని, నైవేద్యాన్ని దగ్గర పెట్టుకోండి. శుభ్రత అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే మనం దేవుని పూజించేటప్పుడు మనం శుభ్రంగా ఉండాలి. మన చుట్టూ మనం పూజ చేస్తున్న ప్రదేశం కూడా శుభ్రంగానే ఉండాలి. శుభ్రంగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మీలో ఉన్న భక్తికి ఒక మర్యాద ఇచ్చినట్టు అవుతుంది. పూజ చేసే ప్రదేశం గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, శుభ్రంగా అన్నీ ఒక పద్ధతిలో ఉంటే చాలు. వాడిపోయిన పూలు ఉంటే వాటిని తీసేసి వాటిని మీ ఇంట్లో ఉన్న పూల కుండీలో వేయచ్చు. ఇప్పుడు మీరు దేవుడి ఫోటో లేదా ప్రతిమ ముందు కూర్చోండి. ఆ దేవుడికి నమస్కారం చేస్తూ కొన్ని క్షణాల పాటు మౌనం పాటించండి. దేవుడికి నైవేద్యం, పూలు, దీపం సమర్పించే ముందు మనస్సును సమర్పించాలి. ఏదో మొక్కుబడిగా చేసే పని కాదు, పూజ భక్తితో, శ్రద్ధతో చేయాలి. ఈ కొద్ది క్షణాల మౌనం రోజువారీ జీవితం నుంచి మీ మనస్సును ఈ పూజ వైపు తీసుకెళ్తుంది. ఏకాగ్రత కోసం మీరు మీ మనస్సుని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. మీ ముందున్న దేవుని మనస్ఫూర్తిగా చూడండి, అంతే. మీ మనసు మీకు తెలియకుండానే పూజ వైపు మల్లుతుంది. మామూలుగా ఆచమనం అనేది మనం పూజించే ముందు శుద్ధి కోసం సంకల్పంలో భాగంగా చేస్తారు. ఆచమనం అంటే కొన్ని నీళ్ళని మన చేతిలో వేసుకొని దైవ స్మరణ చేయటం. మీరు పూజించే దేవతను బట్టి నామమంత్రాలు మారచ్చు. ఒకవేళ మీకు ఆచమనం ముందే తెలిసి ఉంటే చేయండి, ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ పూజ రోజు చేస్తూ మీ కుటుంబంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు మెల్లగా నేర్చుకొని పూజా విధానంలో మనం చేర్చుకోవచ్చు. ఇప్పుడు దీపాన్ని వెలిగించి దేవుని ముందు జాగ్రత్తగా పెట్టండి. దీపానికి మన హిందూ సాంప్రదాయాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి పూజ మొదలుపెట్టే ముందు మనం దీపం వెలిగిస్తాం. దీపం ఎలాగైతే చీకటిని తొలగించి వెలుగునిస్తుందో అలాగే మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు మనల్ని నడిపిస్తుంది. ఇప్పటి వరకు మనం పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కసారి దీపం వెలిగించామంటే పూజ ప్రారంభమైనట్టే. పూజ జరుగుతున్నంత సేపు దీపాన్ని అలాగే వెలగనివ్వాలి. ఆ విఘ్నేశ్వరుని తలుచుకోకుండా ఏ పూజ మొదలవ్వదు, ఎందుకంటే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తొలగించేవాడు. మీ పూజకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆయన కాపాడుతాడు. మీరు ప్రత్యేకంగా గణపతి పూజ చేయాల్సిన అవసరం లేదు. మీ చేతులు జోడించి ఓం గం గణపతయే నమః అని 3 సార్లు జపించాలి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఇప్పుడు చేతిలో పువ్వులు కానీ అక్షింతలు కానీ తీసుకొని సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఈ పూజను నేను పూర్తి భక్తితో చేస్తున్నాను. నా ఈ పూజను స్వీకరించండి స్వామి. నా ఆలోచనలు, మాటలు, కర్మలు అన్నిటినీ ధర్మం వైపు నడిపించండి. మీ ఆశీస్సులు ఎప్పుడు మా కుటుంబ సభ్యులపై ఉండాలి అని చెప్పి మీరు పట్టుకున్న పూలు కానీ అక్షింతలు కానీ దేవుడి ముందు వదలండి. సంకల్పం అంటే మీరు ఈ పూజ
ఎందుకు చేస్తున్నారో దేవుడికి చెప్పే ఒక పద్ధతి. సాంప్రదాయంగా చేసే పూజలలో సంకల్పం, మీరు పూజ చేస్తున్న సమయం, స్థలం, తిథి, నక్షత్రం, గోత్రం ఇవన్నీ చెప్తారు. కానీ ఇది మనం రోజు చేసుకునే పూజ కాబట్టి సులభంగా ఉండేలా చెప్తున్నాను. సంకల్పం అంటే నేను ఈ పూజని ఇప్పుడు మొదలు పెడుతున్నాను అని మీరు దేవుడికి చెప్పే ఒక పద్ధతి. ఇలా చెప్పడం వల్ల ఏదో మొక్కుబడిగా చేసినట్టు కాకుండా దేవుడితో మీకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు పూజిస్తున్న దేవుని రూపాన్ని జాగ్రత్తగా చూడండి. దేవుని ముఖం, ఆకారంని కొన్ని క్షణాల పాటు చూడండి. ఆ తరువాత కళ్ళు మూసుకొని మీరు చూసిన రూపాన్ని మీ మనసులో తలుచుకోండి. దీన్నే ధ్యానం అంటారు. మీ ఇష్ట దేవతకు సంబంధించిన శ్లోకాలు మీకు తెలిసినట్లయితే అవి మీరు జపించవచ్చు. ఒకవేళ తెలియకపోతే మీరు ఆ దైవనామాన్ని స్మరించుకోవచ్చు. ఈశ్వరుడు అయితే ఓం నమ శివాయ అని, విష్ణుమూర్తి అయితే ఓం నమో నారాయణాయ నమః అని, వెంకటేశ్వర స్వామి అయితే ఓం నమో వెంకటేశాయ అని, లక్ష్మీదేవి అయితే శ్రీ మహాలక్ష్మియే నమః అని, దుర్గామాత అయితే శ్రీ దుర్గాయే నమః అని, రాముడు అయితే శ్రీ రామాయ నమః అని, కృష్ణుడు అయితే శ్రీకృష్ణాయ నమః అని, హనుమంతుడైతే శ్రీ హనుమతే నమః అని స్మరించుకోవాలి. ధ్యానం మనం చేసే పూజని, మన మనస్సుని ఒకటి చేస్తుంది. దేవుడికి పూలు, ప్రసాదాలు సమర్పించే ముందు మన మనస్సుని ఆ దేవుడి రూపంలోకి తీసుకురావాలి. మీ పూజ గదిలో చాలా మంది దేవుళ్ళ ఫోటోలు ఉంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పూజ చేయాల్సిన అవసరం లేదు. అందరి దేవుళ్లకు నమస్కరించి మీ పూర్తి ఏకాగ్రతను మీ ఇష్ట దేవతపై పెట్టండి. సాంప్రదాయంగా చేసే పూజలు 5, 10, 16 ఉపచారాలతో చేయొచ్చు. షోడశోపచార పూజలో అయితే 16 రకాల సమర్పణలు ఉంటాయి. ఇలా చేయడం వెనుక అర్థం ఏంటంటే దేవుడిని మనం ఒక మర్యాద పూర్వకంగా కొలుస్తున్నాం. దేవుడికి ఆసనం ఇచ్చి, మంచినీళ్లు ఇచ్చి, సుగంధం ఇచ్చి, పూలు, దీపం, నైవేద్యం ఇచ్చి మనం మర్యాదను ఇస్తున్నాం. ఈ ఉపచారాలు అన్నీ మన ఇంటికి వచ్చే అతిథికి ఇచ్చేలాగా ఉంటాయి. మనం రోజు చేసుకునే నిత్య పూజలో మనం ఈ పద్ధతిలోనే 5 సమర్పణలు చేసుకోవచ్చు. గంధం, పూలు, ధూపం, దీపం, నైవేద్యం. మీరు గంట వాడితే అది కూడా మీరు మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఆరతి ఇచ్చేటప్పుడు ఆ గంటని ఉపయోగించవచ్చు. ముందుగా గంధం. కొంచెం గంధాన్ని తీసుకొని ఆ దేవతామూర్తికి రాయండి. మీరు దేవుని ఫోటోకి పూజ చేస్తుంటే ఆ గంధాన్ని దేవుడి ఫోటో ముందు పెట్టండి. మీరు గంధాన్ని దేవుడికి సమర్పించేటప్పుడు ఆ దైవ నామాన్ని స్మరించుకోండి. గంధానికి హిందూ పూజా విధానంలో ఎంతో విశిష్టత ఉంది. ఆ గంధం సువాసనకి ప్రతీక. గంధం మన మనసుని, శరీరాన్ని ప్రశాంతంగా మార్చి దేవుడిపై భక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. ఇప్పుడు దేవుడికి పూలు సమర్పించాలి. మీ కుటుంబంలో వేరే పత్రాలు సమర్పించే ఆచారం ఉంటే వాటిని సమర్పించండి. పూలను సమర్పించేటప్పుడు దైవనామాన్ని జపించాలి. పువ్వులు స్వచ్ఛతకి, అందానికి చిహ్నంగా భావిస్తారు. పెద్ద పెద్ద పూల దండలతో అలంకరించాల్సిన అవసరం లేదు. ఒక్క పువ్వు చాలు, కానీ భక్తితో సమర్పించాలి. ఇక్కడ ఆడంబరం ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం. పూలు లేకపోతే మీ దగ్గర ఏముంటే అవి సమర్పించండి. ఏదో ఒక వస్తువు లేదని పూజ ఆపకూడదు. ఇప్పుడు అగరబత్తిని వెలిగించి దేవుడికి చూపించి జాగ్రత్తగా దేవుడి దగ్గర అగరబత్తులను పెట్టాలి. దైవనామాన్ని స్మరించి మీ పూజలో గంటని వాడితే గంటని కొడుతూ దైవనామాన్ని స్మరించాలి. అగరబత్తి నుంచి వచ్చే సువాసన మీ చుట్టూ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చేస్తుంది. మిగతా పూజ అంతా మామూలుగా మీరు కొనసాగించవచ్చు. ఇప్పుడు దీపాన్ని వెలిగించాలి. చిన్న దీపం అయితే మీరు దీపాన్ని చేతిలో పట్టుకొని ఆ దేవుడికి చూపించవచ్చు. దీపం కదపలేరు అనుకుంటే ఎక్కడుందో అక్కడే ఉంచి మీ చేతులు జోడించి ఆ దైవనామాన్ని స్మరించాలి. మీరు మీ పూజలో గంటని ఉపయోగిస్తే దీపం చూపించేటప్పుడు గంట కొట్టండి. మనం పూజ ప్రారంభంలోనే దీపాన్ని వెలిగించాం. ఇప్పుడు ఆ వెలుగుని ఉపచారాలలో భాగంగా దేవుడికి చూపిస్తాం. దీపం వెలుగుకి ప్రతీక. ఎలాగైతే వెలుగు మనకి దారి చూపిస్తుందో అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మన అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అందుకే హిందూ సాంప్రదాయంలో దీపానికి అంత విశిష్టత ఉంది. గంట ఇక్కడ తప్పకుండా ఉపయోగించాలని లేదు. మీరు ఉపయోగించే అలవాటు ఉంటే దాన్ని ఉపయోగించవచ్చు. గంట లేకపోతే పూజ చేయలేము అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఇప్పుడు మనం నైవేద్యం సమర్పిస్తాం. ఏదైనా పండు కానీ, పాలు కానీ, మీ ఇంట్లో వండుకున్నది ఏదైనా మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. మీ కుటుంబంలో ఏదైనా నైవేద్యం విషయంలో ఆచారాలు ఉంటే వాటిని పాటించండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడికి నైవేద్యం సమర్పించే ముందు దానిని ఎవరూ తినకూడదు. నైవేద్యం సమర్పించిన తరువాతే వాటిని తినాలి. నైవేద్యాన్ని దేవుడి ముందు ఉంచి ఒక చిన్న గ్లాసులో మంచినీళ్లను పక్కన పెట్టి మీ చేతులు జోడించి నైవేద్యం సమర్పయామి అని చెప్పాలి. నైవేద్యాన్ని అలానే ఉంచి మీరు మీ మిగతా పూజా కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. నైవేద్యం అంటే దేవుడి ముందు ఏదో ఆహారం పెట్టడం కాదు. ఆహారం మన జీవానికి మూలం. భూమి, వాన, సూర్యుడు, రైతులు వీళ్ళందరూ కలిస్తేనే మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. అందుకే మనం ఏదైనా తినే ముందు ఒక పూట భోజనం చేయడం అంటే ఎంత
అదృష్టమో, ఎంతమంది దాని గురించి కష్టపడ్డారో అని మనం ఆలోచించాలి. దేవుడికి నైవేద్యం సమర్పించడం అంటే మనం తినే ఆహారం మీద ఒక కృతజ్ఞత తెలుపుతున్నట్టు. మీరు నైవేద్యాన్ని గంటల తరబడి దేవుడి ముందు ఉంచాల్సిన అవసరం లేదు. మీ పూజ పూర్తయ్యే వరకు అక్కడ ఉంచితే చాలు. ఆ తరువాత మీరు దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇప్పుడు మంచినీళ్ళని నైవేద్యం పక్కన పెట్టి జలం సమర్పయామి అని చెప్పాలి. భోజనం పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే బాగోదు కదా. ఇక్కడే ఈ పూజలో ఉన్న ఆతిథ్యం మనకి అర్థమవుతుంది. మనకి ఇంటికి వచ్చిన అతిథులకి భోజనం పెట్టి మంచినీళ్ళు ఇవ్వకుండా ఉంటామా? దీన్ని బట్టి ఉపచారాలు ఏవో ఆలోచన లేకుండా పుట్టిన ఆచారాలు కాదు, ప్రేమ మర్యాదల నుంచి పుట్టుకొచ్చిన ఆచారాలు. ఇప్పుడు ఆ దైవనామాన్ని కొద్ది నిమిషాల పాటు జపించాలి. మీ ఇష్ట దేవతా నామం జపం చేయొచ్చు, లేకపోతే మీకు తెలిసిన ఒక చిన్న స్తోత్రాన్ని పఠించవచ్చు. అలా కాకపోయినా భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని మీరు చదవచ్చు. సరే, ఇవన్నీ కావు అనుకుంటే ఆ దైవనామాన్ని మీరు జపించవచ్చు. మీరు ఏవేవో ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన మంత్రాన్ని ఏకాగ్రతతో జపించాలి. మనం ముందు వరకు చేసినవన్నీ మనం బయట నుంచి తెచ్చి సమర్పించినవి, అంటే పూలు, గంధము, దీపము, నైవేద్యం. కానీ జపం అనేది మనసులోంచి వచ్చేది, అది డబ్బులు పెడితే వచ్చేది కాదు. మనలో ఆ భక్తి ఉండాలి. అందుకే పూర్తి ఏకాగ్రతతో మనం దైవనామాన్ని జపించాలి. మన మనసు ఏకాగ్రత కోల్పోయినప్పుడు ఆ దేవుని నామమే మనల్ని ఆ దేవతా శక్తికి దగ్గరగా చేరుస్తుంది. కొద్దిసేపైనా చాలు మీరు ఏకాగ్రతతో ఎలాంటి ఆలోచన లేకుండా ఆ దైవాన్ని తలుచుకున్నట్లయితే మీ పూజకు ఫలితం దక్కినట్టే. మీరు దైవనామాన్ని లేదా మంత్రాన్ని జపించిన తరువాత మీకు తెలిసిన భాషలో దేవుడితో మాట్లాడండి. మీ దగ్గర ఉన్న వాటికి దేవుడికి కృతజ్ఞత తెలపండి. మీ కుటుంబం కోసం ప్రార్థించండి. మీ ఆలోచనలు, నిర్ణయాలలో ఎలాంటి చెడు ఆలోచన రాకుండా ఉండమని ప్రార్థించండి. మీకు బలాన్ని ఇవ్వమని కోరండి. ఎవరిదైనా పరిస్థితి బాలేకపోతే వాళ్ళ గురించి ప్రార్థించండి. మీ ప్రార్థన సంస్కృతంలో ఉండాల్సిన అవసరం లేదు. మన సాంప్రదాయ మంత్రాలకి ఉండాల్సిన ప్రాధాన్యత వాటికి ఉంది. కానీ ఇది మీరు మీకోసం, మీరు దేవుడితో నేరుగా మాట్లాడే ఒక సమయం. ఇక్కడ భాష, మంత్రాలు ఇవేమీ అవసరం లేదు. కేవలం మీ భక్తి, మీ నిజాయితీ మాత్రమే కావాలి. ఇప్పుడు మనం హారతి ఇవ్వాలి. దీపంతో కానీ లేక కర్పూరంతో కానీ మీకు ఎలా అలవాటు ఉంటే అలా మీరు హారతి ఇవ్వచ్చు. ఆ హారతి వెలుగుని దేవుడికి సవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు ఇవ్వాలి. మీ దగ్గర గంట ఉంటే హారతి ఇచ్చేటప్పుడు దాన్ని ఉపయోగించండి. మీకు తెలిసిన హారతి పాట ఏమన్నా ఉంటే దాన్ని హారతి ఇచ్చేటప్పుడు దైవనామ స్మరణతో పాడండి. ఆ హారతిని మీరు మీ కుటుంబ సభ్యులు కళ్ళకి అద్దుకోవాలి. హారతి మన పూజకి ఒక పరిపూర్ణత తెస్తుంది. దేవుడికి ఇచ్చిన హారతి మనం తీసుకుంటాం. ఆ హారతి వెలుగుని మనం చేతులతో తాకి మన కళ్ళకు అద్దుకుంటాము. అంటే ఆ దివ్య జ్యోతిని మనం స్వీకరిస్తున్నాము అని అర్థం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హారతి ఇచ్చే పద్ధతి ఉండొచ్చు. మీరు ఎన్నో ఏళ్లుగా మీ కుటుంబంలో ఒక విధంగా హారతి ఇచ్చే పద్ధతి ఉందంటే దాన్ని పాటించండి. ఇప్పుడు పూలు కానీ, పూల రేఖలు కానీ మీ చేతిలో తీసుకుని నమస్కరిస్తూ ఆ దేవుడి పాదాల దగ్గర సమర్పించాలి. మనం ఇప్పటి వరకు చేసిన పూజను దేవుడికి సమర్పిస్తున్నాము. ఎన్ని ఉపచారాలు, ఎన్ని పద్ధతులు చేసినా చివరికి ఒక పువ్వు, ఒక నమస్కారం, భక్తి ఇవే పూజను పూర్తి చేస్తాయి. ఇక్కడ మీరు పూజ వెండి పాత్రలతో చేశారా, బంగారపు పాత్రలతో చేశారా అన్నది ముఖ్యం కాదు. మీ భక్తి ఎంత నిజాయితీగా ఉన్నదో అది మాత్రమే ముఖ్యం. ఇప్పుడు మీ పూజా విధానంలో ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమని దేవుడిని అడగాలి. స్వామి, నేను చేసిన పూజలో తెలిసి తెలియక ఎలాంటి తప్పులు జరిగినా క్షమించు స్వామి. నా భక్తిని, పూజను స్వీకరించు స్వామి. క్షమాపణ అనేది చాలా ముఖ్యం. తెలిసి తెలియక ఒక మంత్రాన్ని కానీ, నామాన్ని కానీ మీరు తప్పుగా జపించవచ్చు. ఏదైనా పద్ధతిని మీరు మర్చిపోవచ్చు, ఏకాగ్రత కోల్పోవచ్చు. మీరు చేసిన పొరపాటును మీరు గమనించి వెంటనే సరిచేసుకుంటే పర్లేదు. కానీ మీరు గమనించకపోతే క్షమాపణ అడగండి, నేర్చుకోండి. నేర్చుకొని మళ్ళీ ఆ తప్పు లేదా పొరపాటు జరగకుండా జాగ్రత్త పడండి. ఈ పూజా విధానం రోజు చేస్తూ చేస్తూ మనం ఎలాంటి పొరపాటు లేకుండా చేయగలగాలి. అంతేకాని ఏదో పొరపాటు జరిగిపోయింది అని భయపడుతూ పూజ చేయకుండా ఉండకండి. ఇప్పుడు దేవుడికి నమస్కారం చేయాలి. దేవుడి ముందు సాష్టాంగ నమస్కారం చేసి అలా కొద్దిసేపు దేవుడి సన్నిధిలో ఉండాలి. నమస్కారం లేదా సాష్టాంగ నమస్కారం అనేది మన వినయానికి, నమ్రతకు ప్రతీక. మనం పూజలో గంధాన్ని, పూలని, దీపాన్ని, నైవేద్యాన్ని సమర్పిస్తాము. కానీ చివరికి మనకి మనమే ఆ
ఆ దేవుడికి సమర్పించుకుంటాం. ఇక్కడితో మీ నిత్య పూజ పూర్తవుతుంది. మీరు నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. మీరు వండినప్పుడు అది కేవలం భోజనం మాత్రమే, కానీ దేవుడికి సమర్పించాక ఇప్పుడు అది ప్రసాదం అవుతుంది. అందుకే నైవేద్యం ఏదో మామూలుగా తినే తిండిలా కాకుండా ఒక దైవ ప్రసాదంగా మనం భావిస్తాము. అందుకే ప్రసాదానికి అంత విలువ ఉంటుంది. ఇప్పుడు మొదటి నుంచి మనం చెప్పుకున్న దాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం. స్నానం చేసి పూజా ప్రదేశాన్ని లేదా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మీకు ఆచమనం చేసే అలవాటు ఉంటే ఆచమనం చేయండి. దీపాన్ని వెలిగించి వినాయకుడిని తలుచుకొని సంకల్పం తీసుకొని ధ్యానం చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, మంచినీళ్లను ఆ దేవుడికి సమర్పించండి. కొద్ది నిమిషాల పాటు ఆ దైవనామ స్మరణ చేయండి. హారతి ఇచ్చి పువ్వులను సమర్పించండి. మీ పూజా విధానంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే ఆ దేవుని క్షమాపణ అడిగి నమస్కరించి ప్రసాదాలు స్వీకరించండి. ఈ పద్ధతి మీకు అలవాటైతే ఈ పూజా పద్ధతిని మీరు 10 నిమిషాల్లో సులభంగా పూర్తి చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు వీడియో మొదట్లో చెప్పిన విధంగా మీకు నిజంగా 10 నిమిషాలు కూడా సమయం లేదు, కేవలం 5 నిమిషాలే ఉంది అనుకుంటే ఈ విధంగా మీరు పూజను చేయొచ్చు. దీపాన్ని వెలిగించి దేవుడికి నమస్కరిస్తూ ఆ దైవ నామాన్ని జపిస్తూ ఒక పువ్వును, ఒక పండు, మంచినీళ్లను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. 1 నిమిషం పాటు ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీరు చేసిన తప్పులకు క్షమాపణ అడుగుతూ నమస్కరించాలి. ఇది 5 నిమిషాల్లో చేసుకునే పూజా విధానం. అరే, ఇది 5 నిమిషాల్లో అయిపోయింది కదా, నేను ఎందుకు 10 నిమిషాలు చేయాలి అనుకోకండి. మీకు సమయం లేనప్పుడే ఇది పాటించాలి. మీకు నిజంగా సమయం ఉంటే మీరు ముందు చెప్పిన విధంగా చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కానీ, మీకు ఆరోగ్యం బాలేనప్పుడు కానీ, లేదా ఏదైనా ఆఫీస్ పని ఉన్నప్పుడు కానీ మీరు దీన్ని పాటించండి. అంతేగాని ఈ 5 నిమిషాల పద్ధతి ఏమి షార్ట్ కట్ కాదు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ముందు చెప్పిన విధంగా 10 నిమిషాలు పూజ చేసుకోవాలి. నాకు ఈ పూజ చేయాలంటే సంస్కృతం రావాలా? అవసరం లేదు. మీకు మామూలుగా మనం వినే మంత్రాలు వస్తే వాటిని మీరు జపించవచ్చు. సరే, మీకు తెలియదు అనుకుంటే దైవనామాన్ని జపిస్తూ మీకు తెలిసిన భాషలో ప్రార్థించవచ్చు. సంస్కృతం రాకపోవడం లేదా అర్థం కావడం మీ భక్తికి అడ్డంకి కావద్దు. పూజ చేసే ముందు నేను స్నానం చేయాలా? తప్పకుండా చేయాలి. మన సాంప్రదాయంలో స్నానం చేయడం, కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు వేసుకోవడం అనేది మనకి తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయం. నేను ఏ సమయంలో పూజ చేయాలి? మామూలుగా అయితే ప్రొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. లేదా మీ కుటుంబంలో ఇదే సమయంలో చేయాలి అనే ఒక ఆచారం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. సరే, ఇదంతా కాదు, నాకు ప్రొద్దున కుదరదు అనుకుంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు. ఎలాంటి సమయ నియమాలు లేవు. ఒకవేళ ప్రొద్దున పూజ చేయలేకపోతే ఎలా? ఇంకా మీకు అనుకోని పరిస్థితులు వచ్చి ప్రొద్దున పూట పూజ చేయలేకపోతే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి. తర్వాత రోజు నుంచి మీరు రోజు చేసుకునే సమయంలో మీ పూజను కొనసాగించవచ్చు. ఇక్కడ మీరు ఏ సమయంలో చేస్తున్నారనేది ముఖ్యం కాదు, మీ భక్తి ముఖ్యం. మనం అనుకున్న సమయంలో పూజ చేసుకోలేకపోయామే అనే ఆలోచనని పక్కన పెట్టేయండి. ఈ నిత్య పూజ అనేది ఆడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు రోజు మీ శరీరాన్ని, ఆలోచనని, మనస్సుని ఆ దైవంతో ఏకం చేయాలి అనేది నిత్య పూజ ఉద్దేశం. మీ చేతులు దైవానికి నమస్కరిస్తాయి, మీ గొంతు దైవనామ స్మరణ చేస్తుంది, మీ మనసు ఆ దైవ రూపాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇంకా మనం చేసే ఉపచారాలు ఆ దేవుణ్ణి మర్యాదతో ఎలా పూజించాలో నేర్పిస్తాయి. జపం మనలో ఏకాగ్రతను తెస్తుంది, నైవేద్యం కృతజ్ఞత నేర్పుతుంది, నమస్కారం వినయాన్ని నేర్పుతుంది. మీరు ఈ పూజా విధానాన్ని రోజు చేస్తూ ఆచమనం, పూర్తి ఉపచారాలు లేక మీ కుటుంబంలో ఉన్న ఇతర సాంప్రదాయాల గురించి నేర్చుకొని వాటిని ఈ పూజలో మీరు పాటించవచ్చు. ఈ వీడియో మీకు మీ పూజను సులభంగా సరైన పద్ధతిలో చేసుకునేలా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని సేవ్ చేసుకొని రోజు నిత్య పూజ చేయండి. ఈ పూజా విధానం అంతా మీకు అలవాటు పడే వరకు చేస్తూనే ఉండండి. సనాతన ధర్మం, హిందూ ఆలయాలు, సాంప్రదాయాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మీ శశిధర్ దార్లాను ఫాలో అవ్వండి.